హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ షాహీ తుకుడా. ఇక్కడ నేను ఈ స్వీట్ కోసం ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేడి చేసుకొని అందులో బ్రెడ్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రెడ్స్ వేయించుకునేటప్పుడే నేను పక్కన ఇంకో స్టవ్ పైన లీటర్ వరకు మిల్క్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఈ పాలు 3/4 వరకు అవ్వాలి. ఇలా బ్రెడ్స్ అన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాక షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పాలని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పడతాయి. ఇప్పుడు బ్రెడ్స్ అన్నీ వేయించుకోవడం అయింది. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను లీటర్ పాలకి ఒక బ్రెడ్ ప్యాకెట్కి 400 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఇందులో నుంచి ఒక కప్పు సపరేట్ తీసుకున్నాను, అది పాలల్లో కలుపుకోవడానికి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్లో ఒక హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ సిరప్లో ఒక టీ స్పూన్ గీ వేసుకుంటే ఫ్లేవర్ మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ రెడీ అయింది. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్స్ని నేను ముందు కట్ చేసుకోలేదు. ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకున్నాక ఒక్కొక్క బ్రెడ్ని 2 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి పాలు కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ పాలల్లో కస్టర్డ్ కలిపి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకున్నాక షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి క్రీమీ టెక్స్చర్ రావాలి, ఎక్కువగా చిక్కపడకూడదు. ఇప్పుడు 2 స్టవ్లని ఆఫ్ చేసేసి బ్రెడ్స్లోకి ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్స్ అన్నీ సెట్ చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది కూల్గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.